వెంకటాద్రిసమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. హృదయ కమల మధ్యే రాజితం నిర్వికల్పం సదసదఖిల భేదాతీతం ఏకస్వరూపం ప్రకృతి వికృతి శూన్యం నిత్యమానందమూర్తిం విమల పరమహంసం రామకృష్ణం భజామః. సర్వదేవదేవీ స్వరూపాయ శ్రీరామకృష్ణాయ నమః. ఆత్మీయులందరికీ నమస్కారం. పుదిపట్ల శ్రీరామకృష్ణ సేవా సమితి వారు సమర్పిస్తున్న శ్రీరామకృష్ణ కర్ణామృతం ధారావాహిక కార్యక్రమంలో మనము 28వ ఎపిసోడ్లోకి ప్రవేశిస్తున్నాము. ఇంతవరకు 28వ ఎపిసోడ్లలో మనము 143 శ్లోకాలు చెప్పుకున్నామండి. ఈ సర్గకి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ శ్లోకాలు కలిగిన సర్గ 10 సర్గలలో 6వ సర్గ. ఈ సర్గకి శీర్షిక భగవంతునికై వ్యాకులత. గురుదేవులు ఎక్కువగా ఉపయోగించే పదం, ఆయనకి ఇష్టమైన పదం, ఆయన సాధనలు, తపస్సు, కఠోరైనటువంటి నియమనిష్టలు అన్నీ కూడా ఈ ఒక్క పదంలోకే వస్తాయి. భగవంతుడి కోసం పరితపించడం. ఇక ఏమీ అవసరం లేదు స్వామి, తండ్రి, అమ్మ, తల్లి, నువ్వు తప్ప నాకు ఏవి అక్కర్లేదు. పరువు ప్రతిష్టలు, భోగ భాగ్యాలు, ఈ వాంఛలు, ఆకర్షణలు, లౌకికమైనది ఏది అవసరం లేదు అని అన్నీ అమ్మకు అర్పించేస్తారే గురుదేవులు. ఆ విధమైనటువంటి వ్యాకులతకు సంబంధించిన సర్గ ఇది, భగవంతునికై వ్యాకులత. ఇక శ్లోకం చూద్దాం. త్వత్ప్రాపక బహువిధ విలసంతి మార్గాస్తే సర్వయేవ రమణీయ గుణాస్తథాపి యా త్వత్కథా శ్రవణ చింతన గానరూపా సా పద్ధతిస్తు సుతరామభిరోచతే మే. నిన్ను పొందే మార్గాలు ఎన్నో ఉన్నాయి, అన్నీ రమణీయమైనవి, ఉన్నతములైనవి. కానీ నాకు మాత్రం నీ కథాశ్రవణం, నీ దివ్య లీలలు చింతన చేయడం, నీ గుణములు గానం చేయడం, నిన్ను స్తుతించడం మొదలైన ఈ పద్ధతులు కలిగినటువంటి భక్తి మార్గమే అత్యంత ఇష్టం. ఇది ఈ శ్లోకానికి భావం. ఇక 145వ శ్లోకం కూడా ఈ విధమైనటువంటి భావంతోనే ఉంది కాబట్టి అది కూడా చెప్పుకొని రెండిటికి కలిపి వ్యాఖ్యానం చెప్పుకుందాం. స్వైరం గృహీత వపుషా భవతాభినీత లీలా విలాస వితతి హృదయాభిరామా ఆనందసాగర తరంగ పరంపరేవ చిత్తాంబుజే మమ నిరంతరమావిరస్తు. ఆనందసాగర తరంగ పరంపరేవ చిత్తాంబుజే మమ నిరంతరమావిరస్తు. నీవు ఇష్టపడి స్వయంగా స్వీకరించిన అవతారములలోని నీ లీలా విలాసముల స్మరణ మాధుర్యం ఆనంద సాగర తరంగాలలా నిరంతరం నా చిత్తాన్ని ముంచివేయుగాక. ఈ 2 శ్లోకాలు ఒకే విధమైనటువంటి భావాన్ని మనకి స్ఫురింపజేస్తున్నాయి. యా త్వత్కథా శ్రవణ చింతన గాన రూపా సా పద్ధతిస్తు సుతరామభిరోచతే మే. అది ఏమిటంటే, భగవంతుణ్ణి భక్తుడు ఇష్టపడుతున్నాడు, ఆరాధిస్తున్నాడు, అపరిమితంగా ప్రేమిస్తున్నాడు. స్వామిని పొందాలి, ఆ అనుభూతి పొందాలి. ఎలాగా?
ఎలాగా? ఎన్నో మార్గాలున్నాయి. గురుదేవులు చెప్తారు కదా, రామకృష్ణ సంప్రదాయంలోకి వచ్చిన మనము, రామకృష్ణుల్ని ఆశ్రయించిన మనము అందరికంటే భాగ్యవంతులం. అన్ని సంప్రదాయాల సాధకుల కంటే, భక్తుల కంటే, అన్వేషకుల కంటే నిజంగా ఇది పునఃసత్యం అండి. ఎందుకంటే ఏ పద్ధతినైనా, ఏ సిద్ధాంతాన్నైనా, ఏ సాధనా మార్గాన్నైనా కూడా గౌరవించడం, ఆదరించడం, హక్కున చేర్చుకోవడం అన్నటువంటి ఉదార జనీన సిద్ధాంతమే రామకృష్ణుల వారిది. వారిని పట్టుకున్న మనలో కూడా ఆ విధమైన ఉదారమైనటువంటి ఒక విశ్వజనీనమైనటువంటి ఔదార్య భావం తప్పకుండా ఉండి తీరుతుంది. కాబట్టి ఏ మార్గాన్ని, ఏ పద్ధతిని కూడా మనము ఎప్పుడు నిరసించం. అన్ని మార్గాలు గొప్పవే. గురుదేవులు శిష్యులకి ఉపదేశిస్తారు కదా, నాయనలారా, ఒక ఇల్లు ఉందనుకోండి, ఆ ఇంటికి వెనకదారి ఉంటుంది, దొడ్డిదారి ఉంటుంది, రాజమార్గము, ప్రధాన సింహద్వారము ఉంటుంది. ఏ మార్గంలో వచ్చినా ఇంట్లోకే వస్తాము. అట్లా అని చెప్పి ఈ సాధనలు, ఈ వామాచారాలు, ఈ తాంత్రిక సాధనలు అక్కడ ఎక్కువ కదండి బెంగాల్ రాష్ట్రంలో. అవి చేసేవాళ్ళని నిరసించకండి, చిన్న చూపు చూడకండి. ఎందుకంటే దానిని ఎంతో త్రికరణ శుద్ధిగా, ప్రగాఢంగా చేసినప్పుడు ఆ సిద్ధిని వాళ్ళు పొందుతారు, భగవంతుని పొంది తీరుతారు. భ్రష్టులైపోయే వాళ్ళ కథ పక్కన పెట్టండి. అట్లాగా ఒక గొప్ప, మనం ఇప్పటి భాషలో పాజిటివ్ యాటిట్యూడ్ అంటాం చూడండి, అట్లాగా గురుదేవులు వాళ్ళకి బోధించేవారు. ఆ విధంగా ఎన్ని మార్గాలున్నాయి, ఎన్ని సాధనలు ఉన్నాయి. గురుదేవులే చేశారు కదా భైరవి బ్రాహ్మణి దగ్గర 64 తాంత్రిక సాధనలు. అమ్మో, శవాల మీద కూర్చోవడం ఏంది అమ్మ బాబోయ్, చదువుతాం మనం అవన్నీ కూడా. కాబట్టి ఈ 144వ శ్లోకంలో ఏం చెప్పారు? నిన్ను పొందే మార్గాలు ఎన్నో ఉన్నాయి, అన్నీ ఉన్నతమైనవే, రమణీయమైనవే. కానీ స్వామి, నాకు మాత్రం ఏది ఇష్టమో తెలుసా? నీ కథల్ని వినడం, చదవడం, చింతన చేయడం, నీ లీలల్ని, దివ్య లీలలు, నీ గుణాలు గానం చేయడం, అబ్బాబ్బా, నిన్ను స్తుతించడం, ఈ భక్తి మార్గం నాకు అపారమైన ఇష్టం. గురుదేవులు కలియుగానికి నారదీయ భక్తి మార్గమే ప్రయోజనకారి, అనుసరించదగ్గది. తప్పనిసరిగా దాన్ని పట్టుకుంటేనే మనము ముందుకు వెళతాము అని చెప్తారు కదా అండి. కాబట్టి చూడండి, భాగవతంలో ఎంత గొప్పగా ఉంది. ఎందుకయ్యా నీ లీలల్ని చెప్పుకోవడము, చింతన చేయడము, నీ కథల్ని వినడము, నీ గుణాలని గానం చేయడం అంటే దానికి ప్రయోజనం చెప్తున్నారు చూడండి. ఏ విభు వందన అర్చనములు, ఏ విభు చింతయు నామ కీర్తనంబు, ఏ విభు లీలలు అద్భుతములెప్పుడు సంశ్రవణంబు సేయ, దోషావలి బాసి లోకము శుభాయత వృత్తి చలంగునండ్రు, నేనా విభునాశ్రయించద అఘోగ నివర్తను భద్రకీర్తనున్. ఏ పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి చేసినటువంటి నమస్కారము, పూజ, చింతన, నామ సంకీర్తన అమోఘమో, ఎవరి కథలు వింటే దోషాలన్నీ తొలగి లోకం మంగళ సంపన్నమవుతుందని పెద్దలు చెప్తున్నారో, అటువంటి అఘౌగ నివర్తను అంటే పాప నిచయ నివర్తనుడు, పాపాన్ని తొలగించేవాడు తండ్రి, మంగళమయమైనటువంటి కీర్తనీయమైనటువంటి వాడు అయినటువంటి పరమేశ్వరుణ్ణి ఆశ్రయిస్తున్నానని ఈ పద్యానికి భావము. ఇది భాగవతంలోని 2వ స్కందంలో సుఖ మహర్షి పరీక్షిన్ మహారాజుకి భాగవతాన్ని బోధించడానికి ముందు విష్ణుదేవుణ్ణి స్తుతిస్తాడండి. అప్పుడు వచ్చేటువంటి పద్యాలు చాలా అద్భుతంగా, దివ్యంగా ఉంటాయి. ఎంత బాగుందో చూడండి. ఎందుకయ్యా నిన్ను ఇన్ని రకాలుగా నేను నమస్కరించాలి, పూజలు చేయాలి, చింతన చేయాలి, పులకించిపోవాలి అంటే వీటన్నిటి వల్ల ఏమవుతుంది? దోషాలు తొలగిపోతాయి.
దోషాలు తొలగి చిత్తం ఒక పరిశుద్ధమైన స్థితికి చేరుకుంటే కదా మనకి భగవంతుడు అంటే ఏంటి, భగవత్ తత్వం అంటే ఏంటి అని అర్థమయ్యేది, అనుభూతిలోకి వచ్చేది. ఆ చిత్తశుద్ధి కలగాలి కదా. పరిశుద్ధమైనటువంటి అంతఃకరణలో మాత్రమే ప్రతిఫలిస్తుంది భగవత్ తత్వము. ఆ పరిశుద్ధమైన అంతఃకరణ కోసము, నా పాపాలని పోగొట్టడం కోసము ఇవన్నీ చెయ్యాలి నేను. ఆ చేయడంలో మహదానందాన్ని పొందుతానయ్యా కదా. ఎంత బాగుందో చూడండి. ఆ విధమైనటువంటి భావము ఈ 2 శ్లోకాల్లో మనకు కనిపిస్తుంది. ఇక 145 చూడండి. నువ్వు ఇష్టపడి స్వయంగా స్వీకరించిన అవతారములలోని నీ లీలా విలాసముల స్మరణ మాధుర్యం ఆనంద సాగర తరంగాలలాగా నిరంతరం నా చిత్తాన్ని ముంచివేయుగాక. అబ్బాబ్బా, అంతకంటే ఏం కావాలండి? మధ్యలో మనకి వృత్తి బాధ్యతలు, సంసార బాధ్యతలు, వాటి మధ్య నలిగిపోతూ మనకి మహేంద్రనాథ్ గుప్తా అంటాడండోయ్, ఏమంటాడు, ఎందుకయ్యా నువ్వు ఇట్లా నోట్స్ రాసుకున్నావు, షార్ట్ నోట్స్ రాసుకొని మళ్ళీ ఇంట్లో కూర్చొని ఆ దృశ్యాన్ని మననం చింతన చేసుకొని దాన్ని మళ్ళీ ఎక్స్పాన్షన్ అంటే బ్రీఫ్గా రాసుకొచ్చుకుంటాడు. మళ్ళీ దాన్ని పొడిగించుకొని చక్కగా పొందికగా దృశ్యాన్ని మొత్తం అక్కడ ముద్రించేస్తాడు. యథాతథంగా బ్రహ్మదేవుడు ముద్రించినట్లుగా అనుకోండి, పునఃసృష్టి చేసుకుంటాడు ఆ మహానుభావుడు. ఎందుకయ్యా అంటే ఎంత బాగా చెప్తాడండి. సాధకులైన మనమందరము కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశము, నా నిరంతరమైనటువంటి ఈ బాధ్యతలలో పడి నలిగిపోయి ఈ దివ్యమైన విషయాలు అణిగిపోకుండా, మరిచిపోకుండా, మసకబారిపోకుండా అవి నాలో దీప్తవంతంగా వెలగాలి, నాలో స్ఫురించాలి. ఈ విషయాలు ఏమిటి? గురుదేవుల నోటి నుంచి వచ్చిన పూర్వమైనటువంటి మాటలన్నింటినీ నేను గుర్తుంచుకోవాలంటే నేను సాధన చేసుకోవాలి, దాన్ని నా కళ్ళ ముందు ఆవిష్కరించుకోవాలి. మళ్ళీ అది నాకు మనసులో తలుచుకున్నప్పుడంతా మెదలాలి, స్ఫురించాలంటే నేను దాన్ని చక్కగా ముద్రించేసుకోవాలి పుస్తకంలో. మళ్ళీ నేను చదువుకోవాలి. బాబా ఏమి సాధన చేశాడండి. ఒకసారి భీమవరంలో జరిగిన ఒక భక్త సమ్మేళనంలో అనుపానంద స్వామి చెప్తారండి. అట్లా ఒళ్ళు పులకరించింది. వ్యాస భగవానుడే మనకి మహేంద్రనాథ్ గుప్తా అని చెప్పాడు. నిజమేగా, ఎంత అద్భుతంగా రాశాడు. ఎన్నో సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా, నేను చదివింది దాదాపు 30 సంవత్సరాలు అయిపోయినా కూడా, ఎప్పుడు గురుదేవుల నిర్యాణం అయిపోయిన తర్వాత. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వీళ్ళెవ్వరూ కూడా గురుదేవులతో సంవత్సరాల తరబడి శిష్యర్కం చేయలే. హఠాత్తుగా ఏమి విద్యుత్ కాంతిలాగా, తటిల్లత అంటాం చూడండి, మెరుపులాగా వీళ్ళ జీవితాల మీద అంత ప్రభావం చూపించేశాడు తండ్రి. అట్లాంటి మాటలు, అట్లాంటి దివ్య పారవస్య స్థితులు, భగవత్ సంబంధమైనటువంటిదే నోట్లోంచి రావాలి. ఆ పాట, ఆ మాట, ఆట అన్నీ కూడా కట్టిపడేశాయి కలకత్తా సమాజాన్ని, భక్తుల్ని, సాధకుల్ని, శిష్యుల్ని. సామాన్యమైన విషయం అదే. అబ్బా దివ్యాతి దివ్యమండి గురుదేవుల చరిత్ర. అలాగా నువ్వు ఇష్టపడి స్వీకరించిన అవతారాలు అన్నీ తీసుకోండి. అసలు మనం ఎంత సంపన్నులం, ఎంత భాగ్యవంతులము. ఒక్క ఆంజనేయ స్వామి తీసుకుంటే ఆయన తత్వము, ఆయన వీర్యము, ఆయన పరాక్రమం, ఆయన పరోపకార బుద్ధి, ఆయన జ్ఞాన సంపద ఎన్ని ఉన్నాయి మనం పొంగిపోవడానికి. బాబా చూడండి. నా రావణ సహస్రమ్య యుద్ధే ప్రతిబలం భవేత్ పాదపైశ్చ సహస్రశః శిలాభిస్తు ప్రహృత అంటాడు. ఏమి పరాక్రమం అండి. ఆయన్ని తలుచుకుంటే మనకి అపారమైన బలం వచ్చేదో. 1000 మంది రావణాసురులు వచ్చినా కూడా నాకేం ఆయుధం కావాలా? అక్కడ ఏ చెట్టు కనపడితే ఆ చెట్టుని బెరికేస్తాను, ఏ బిల్డింగు, ఏ స్తంభం కనపడితే దాన్ని పెకిలించేసి కొట్టి పడేస్తాను ఒట్టి చేతులతోనే. అబ్బా ఏమి పరాక్రమం. కొట్టి పడేసి అశోకవనంలో అందరినీ ఎక్కి పైన కూర్చుంటాడు. ఆలోచించండి, ఏమి వినయము. అటు పరాక్రమము, ఇటు వినయము. ఒక్కొక్క అవతారంలో రాముడు తీసుకోండి, కృష్ణుడు తీసుకోండి, నరసింహావతారం తీసుకోండి, ఇక శివపార్వతులు చెప్పాల్సిన పనే లేదు. పులకించిపోతాం ఆ దేవతా స్వరూపాల్ని, ఆ తత్వాన్ని, ఆ కథలు, ఆ లీలలు, ఆ గుణగానాలను. అబ్బాబ్బాబ్బా
ఆ విధంగా వీటన్నింటిని స్మరించుకోవడం ద్వారా నీ లీలా విలాసముల స్మరణ మాధుర్యం ఆనంద సాగర తరంగాలలాగా నిరంతరం నా చిత్తాన్ని ముంచివేయుగాక. అంతకంటే కావాల్సిందేముంది? వెంకటేశ్వర స్వామి తీసుకోండి. ప్రస్తుతం మనకి దగ్గరగా ఉన్న ఆయన పాదాల దగ్గర ఉన్నాం కదా మనము, మన తిరుపతి వాసులము, ముఖ్యంగా పుదిపట్ల రామకృష్ణ సేవా సమితి. ఏమి అపూర్వం అండి, ఏమి కథలు, ఏమి ఐతిహాసికమైనటువంటి ఉజ్వలమైనటువంటి ఘట్టాలు. అబ్బా! కాబట్టి ఇవన్నీ తలుచుకుని పులకించిపోతూ, ఎంత అద్భుతం అస్సలు. అలాగా పొంగిపోతూ ఉంటా, పరవశించిపోతూ ఉంటా, పులకించిపోతూ ఉంటా. నాకు ఇదే ఇష్టం స్వామి, నిజంగా నాకు ఇదే ఇష్టం అండి, ఈ జీవుడికి కూడా. ఆ విధంగా ఈ 2 శ్లోకాల్లో భావాన్ని తెలుసుకున్నాము. 146వ శ్లోకానికి వెళుతున్నాం. నైవ స్పృశాని కవితాదిరసం కదాపి నైవ స్మరాణి లలనాది సుఖం కదాచిత్. హే రామకృష్ణ తవ పాద సరోజనిష్టం ప్రేమామృతం పిబేతి పిబాని నిత్యం. హే రామకృష్ణ తవ పాద సరోజనిష్టం ప్రేమామృతం పిబేతి పిబాని నిత్యం. హే రామకృష్ణ ప్రభు, హే భగవాన్ తండ్రి, కవితారస వ్యాసంగా సౌఖ్యము అనుభవించను, స్త్రీ సౌఖ్యాది విషయముల స్మరణ కూడా చేయను. నీ చరణ కమలాల యందు నిష్ఠతో నీ ప్రేమామృతాన్ని మళ్ళీ మళ్ళీ పానం చేస్తాను. అదే భావమే నీ నీ పట్ల నాకున్నటువంటి ప్రేమ. ఆ ప్రేమ కలగడం వల్ల నిరంతరం ఊరుతూ ఉంటుంది అమృతము. అలాగ దానిని నేను మళ్ళీ మళ్ళీ పానం చేస్తాను, మళ్ళీ మళ్ళీ నిన్ను స్మరించుకుంటాను, మళ్ళీ మళ్ళీ గానం చేసుకుంటాను. అలాగా 147వ శ్లోకము. అస్పష్టమేవ లిఖితం నిగమైః స్వమూర్ధ్ని భక్తైస్తు సాధు విశదం లిఖితం స్వచిత్తే ప్రేమాంజనోన్మిషిత లోచనమాత్రవాచ్యం మహ్యం ప్రదర్శయ సకృత్తవ రూపచిత్రం. ప్రేమాంజనోన్మిషిత లోచనమాత్రవాచ్యం మహ్యం ప్రదర్శయ సకృత్తవ రూపచిత్తం. నీ నిజ రూపాన్ని వేదాలు తమ అత్యున్నత స్థితిలో అస్పష్టంగా మాత్రమే తెలియజేయగలవట. భక్తులు నీ రూపాన్ని తమ చిత్తంలో విశదంగా చిత్రించుకోగలరు. నీ నిజ రూపం పవిత్ర ప్రేమ అనే ప్రేమ కాటుక దిద్దిన కన్నులు మాత్రమే చూడగలిగినది. అట్టి నీ నిజ రూపాన్ని కనీసం ఒక్కసారైనా దర్శింపజేయి ప్రభు తండ్రి, ఒక్కసారైనా నీ రూపాన్ని నాకు దర్శింపజేయి. ఎటువంటి రూపం అది? మనోహరమైన దివ్యమంగళమైన రూపం, అప్రాకృతికమైనటువంటి సౌందర్యంతో అలరారే అద్భుతమైనటువంటి లావణ్యం వెదజల్లేటువంటి రూపం. అటువంటి నిజ రూపాన్ని వేదాలు కూడా చెప్పలేవట. అన్నమయ్య అంటాడండి, ఎంత అద్భుతంగా అంటాడు. వేదములు అన్నిటి చేత, వేదాంతవేత్తల చేత, వేదములన్నిటి చేత వేదాంతవేత్తలచే ఆదిని నెరుగదగిన ఆ దేవుడను శ్రీదేవితో గూడి శ్రీ వెంకటాద్రి మీద, శ్రీదేవితో గూడి శ్రీ వెంకటాద్రి మీద పాదైన దేవుడను భావించనేను, పాదైన దేవుడను భావించనేను. ఏమి అద్భుతం అండి! ఈ కీర్తనలో పురుషోత్తమ ప్రాప్తి యోగము మొత్తము కూడా ఈ ఒక్క కీర్తనలో పెట్టేశాడండి. ఎంత అపూర్వంగా ఉంటుందో ఆ కీర్తన, చెప్పలేము అస్సలు. చూడండి ఒక్కసారి ఆత్మీయులారా. అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో
విని ఆతని భజించు వివేకమా అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో. విని ఆతని భజించు వివేకమా, భూమిలోను చొచ్చి సర్వభూత ప్రాణులనెల్లా ధీమసానమోచేటి దేవుడ నేను. భూమిలోను చొచ్చి సర్వభూత ప్రాణులనెల్లా ధీమసానమోచేటి దేవుడ నేను. కామించి సస్యములు కలిగించు చంద్రుడనై తేమల పండించేటి దేవుడ నేను. కామించి సస్యములు కలిగించి చంద్రుడనై తేమల పండించేటి దేవుడ నేను అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో. విని ఆతని భజించు వివేకమా. దీపనాగ్నినై సర్వజీవదేహములా, దీపనాగ్నినై సర్వజీవదేహములా అన్నములు అరిగించు సర్వజీవదేహములా అన్నములు తీపుల నరగించేటి దేవుడ నేను. ఏపుగనిందరి హృదయములలో నుండు, ఏపుగ ఇందరి హృదయములలో నుండు దీపించు తలపు మరపైన దేవుడ నేను అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో. దీపనాగ్నినై జీవదేహముల అన్నములు తీపుల నరగించేటి దేవుడ నేను. ఇది చూడండి, అహం వైశ్వానరో భూత్వా అన్న శ్లోకానికి అద్భుతమైన భావ ఆవిష్కరణ దివ్యంగా ఉంటుంది. దీపనాగ్నినై అంటే వేదాలు సమస్తమైనటువంటి పురుష సూక్తం కావచ్చు, మంత్రపుష్పం కావచ్చు, ఏం చెప్తున్నాయి? ఒక నివ్విరి ధాన్యపు మొనలాగా మన హృదయంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ స్వరూపము జఠరాగ్ని రూపంగా మనం తిన్న ఆహారాలన్నీ అరిగిస్తోంది. నేను అరిగిస్తున్నాను అని భగవద్గీతలో స్వామి స్వయంగా చెప్పినటువంటి ఆ వాక్యాలకి, ఆ శ్లోకానికి, ఆ భావానికి ఎంత గొప్ప ఆవిష్కరణ ఇచ్చాడో అన్నమయ్య. దీపనాగ్నినై సర్వజీవదేహముల అన్నములు తీపుల నరగించేటి దేవుడ నేను. ఏపుగనిందరి హృదయములోనందు, ఏపుగనిందరి హృదయములలోనందు దీపించు తలపు మరపైన దేవుడ నేను. ఇక్కడ ఏం చెప్తున్నాడండి? అరగించేటి దేవుడు నేనే. తర్వాత ఏపుగా ఇందరి హృదయములలో నుండి, ఇందాకే చెప్పా, హృదయంలో ఉంటున్నటువంటి నేను జఠరాగ్ని ద్వారా ఆహార పదార్థాలని అరిగిస్తున్నాను. హృదయంలో ఎలా ఉన్నానయ్యా అంటే బుద్ధిశక్తికి ఒక స్ఫురణని, మరపుని, రెండింటిని కలిగించేది నేనే. అద్భుతంగా చెప్తాడు గీతలో స్వామి. మత్త స్మృతి, నా వలననే నీకు స్మృతి కలుగుతోంది, మరపు కలుగుతోంది. అది మనకి ఏదైనా అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తి, ఒక స్ఫురణ కలుగుతోంది. చదివిన దాన్ని మొట్టమొదట మనం గ్రహించాలి కదా. ఆ విధమైన గ్రహణ శక్తి, ధారణ శక్తి, స్ఫురణ శక్తి ఇవన్నీ కూడా నేనేనయ్యా అని చెప్తున్నాడు. ఆ మరపించే శక్తి కూడా నేనే అంటాడు. అంతే కదా, ఏదైనా మనకి తీవ్రమైన బాధ కలుగుతుంది, ఆ మరపు అన్నది లేకపోతే ఎలా ఉంటుంది మనిషికి?
ఆ దుఃఖ తీవ్రత తగ్గుతూ వస్తుంది చూడండి. అట్లాగా ఆ మరపు, ఏ విషయాలైతే నువ్వు మర్చిపోతే నువ్వు సుఖంగా ఉంటావో అవి మర్చిపోయేట్లు చేస్తున్నా నేను. ఆ మరపు ఎవరనుకుంటున్నావు? ఆ మరపు నేనే, ఆ జ్ఞాపకము నేనే. ఏం అద్భుతం అండి! స్ఫురణ, జ్ఞాపకం అంటే ఆ స్ఫురించడం అన్నటువంటిది ఎంత గొప్ప విషయం. ఇదే మహాభారతంలో మనకి అద్భుతంగా ఒక ఘట్టంలో కనిపిస్తుంది. శల్య సారథ్యం అంటారు చూడండి. అంటే శల్యుడు ఈ నకుల సహదేవుల యొక్క మేనమామ. ఆయన యుద్ధంలో పాండవులకు సహాయం చేయాలని వస్తుండగా దారిలో ఈ దుర్యోధనుడు గొప్ప అతిథి మర్యాదలు చేసి ఏవేవో అతనిని మాయలు అవి చూపించి తన వైపు యుద్ధం చేసేట్లుగా ఒప్పించుకుంటాడు. కానీ అప్పుడు శల్యుడు ఏం చేయగలడు? నీ పక్కనే ఉన్నట్లే ఉండి నేను వాళ్లకు మేలు చేస్తాను అని ప్రవర్తిస్తాడు యుద్ధంలో. గమనించుంటారు మీరందరూ కూడా. ఇక ఈ శల్య సారథ్యం అంటే మన వైపు ఉంటూనే మనల్ని పొడుస్తూ ఉంటారు చూడండి, మనల్ని ఎదగనీయకుండా విమర్శిస్తూ. అట్లాంటి వాళ్ళని చెప్పేటప్పుడు కూడా ఈ సామెత వాడతారు మామూలుగా. ఇక్కడ విషయం ఏమంటే, ఇక కృష్ణ భగవానుడు సారథిగా ఉన్నాడు అటువైపు. ఇటువైపు కర్ణుడికి శల్యుడు సారథిగా ఉన్నాడు. కర్ణుడికి అనేక శాప ప్రభావాల వలన ఆయనకి అస్త్రము సంధించడానికి మంత్రము గుర్తు రాలేదట పాపం. అస్త్రం అంటే మంత్ర ప్రయోగంతో చేసేటువంటిది, శస్త్రం అంటే మంత్రం లేకుండానే ప్రయోగించేటువంటిది అన్నమాట. అద్భుతమైన విషయాలు ఎన్ని ఉన్నాయో మన సంస్కృతిలో, మన చరిత్రలో. ఆహా, అపూర్వం అసలు. ఆ బాణాల గురించినటువంటి, అస్త్రశస్త్రాల గురించినటువంటి విశేషాలు మనకి రామాయణంలో, భారతంలో అద్భుతంగా కనిపిస్తాయండి. ఆ విధంగా అయ్యో నేను మర్చిపోయానే, నాకు గుర్తు రాలేదే, స్ఫురణకు రాలేదే అంటాడు కర్ణుడు. అప్పుడు ఈ శల్యుడు ఏమంటాడంటే, స్ఫురణ నీకెట్లా వస్తుందయ్యా? స్ఫురణ అదిగో ఆ రథం మీద ఎదురు పక్షంలో కూర్చొని ఉంది చూడు, ఆ రథం మీద కూర్చోంది స్ఫురణ అంటాడు. అంటే కృష్ణ భగవానుడిని చూపిస్తూ అంటాడండి. ఆ శల్యుడికి ఎంత ఇదో చూడండి. స్ఫురణ అంటే భగవంతుడు, స్ఫురణ అంటే భగవంతుడు. మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఏదైనా తెలియని విషయం గుర్తొచ్చింది అనుకోండి, అప్పుడు పట్టేసుకోవాలి ఆయన. ఆహా స్వామి, నాకు స్ఫురించేటట్లు చేసావు నువ్వు నా లోపలుండి అని కనుక్కోవాలి. అది భగవంతుడిని పట్టుకోవడం అంటే. ఆ స్ఫురణ అక్కడ కూర్చుంది, నీకెట్లా గుర్తొస్తుంది అంటాడు. అద్భుతమైన విషయం ఇది. కాబట్టి ఏపుగా ఇందరి హృదయములలో నుండి దీపించు తలపు మరపై. ఎంత చక్కటి పదాలు వాడాడు చూడండి. తలపు అంటే గుర్తుకు రావడము, మరపు అంటే మర్చిపోవడం. ఈ రెండు కూడా నేనే అని చెప్తాడు. నిద్రపోయి లేస్తాము, మన పేరేంటి, మనం ఎవరు, ఇదంతా మనకి ఎందుకు గుర్తుండాలి? మర్చిపోతే ఎలా ఉంటుందో ఆలోచించండి. చాలా సామాన్యమైన విషయాలైనా కూడా ఆలోచిస్తే అంత అద్భుతంగా ఉంటాయి. మనం బయటికి వెళ్తాము, మళ్ళీ మన ఇంటికి రావాలంటే మనకి గుర్తుండాలనే ఏముంది? మర్చిపోవచ్చు కదా. ఎందుకు గుర్తుంటుంది? ఆ గుర్తు ఉండడం అనేది జీవన గమనానికి ఎంత దోహదం చేస్తుందో ఆలోచించండి ఆత్మీయులారా. ఏం అద్భుతం అండి. చూడండి, అస్సలు పులకించిపోతాం ఈ తత్వము అర్థము చేసుకుంటే, అనుభూతిలోకి వస్తే. ఇదే కదా ఇది అంతా కూడా మనం చెప్పుకుంటున్నది. భగవంతుడి కోసం మనం ఎందుకు ఆ తత్వం అర్థమైతే కదా ఆ దివ్యత్వము, ఆ మహనీయత, ఆ మాధుర్యము. ఏం చెప్తున్నాడు? భూమిలోను చొచ్చి సర్వభూత ప్రాణులనెల్లా, మొత్తం సమస్త జీవకోటిని కూడా ధీమసానమోచేటి దేవుడ నేను, అన్నింటినీ మోస్తున్నాడంట స్వామి. ఎలాగా? గొప్పగా భూమిలో ఉండే ఆకర్షణ శక్తి వల్ల. ఆ కర్షణ లాగి పడుతుంది చూడండి శక్తి. లేకపోతే అందరము కూడా ఎక్కడో అంతరిక్షంలో తేలిపోతూ వ్యోమగాముల్లాగా, యాస్ట్రోనాట్స్ లాగా, మనకు ఒక ఊరు లేదు, ఒక అడ్రస్ లేదు, ఎక్కడో తేలిపోతూ ఉంటాం. అలాగా ఆ ఆకర్షణ శక్తితో పట్టి నిలుపుతున్నాను. భూమిలోను చొచ్చి సర్వభూత ప్రాణులనెల్లా ధీమసానమోచేటి దేవుడు నేను. ఇక ఆ తర్వాత వాక్యం చూడండి స్వామి. కామించి సస్యములు కలిగించి చంద్రుడనై, ఆ చంద్రుడిలో నుంచి వచ్చే అమృత కిరణ స్పర్శతో కామించి అంటే కోరుకొని నేను చంద్రునిగా మారి, చంద్రుడిగా తీసుకొని నేను చంద్రుడిగా వచ్చి, ఆ చంద్రుడిలో ఉన్న అమృత స్పర్శ ద్వారా ఔషధులన్నిటికీ కూడా, మొక్కలన్నిటికీ కూడా ఆయా ఔషధి విలువలను ఇస్తున్నాడు.
తినడానికి కావలసినటువంటి ఆహార పదార్థంలోని విలువల్ని, పోషక విలువల్ని ఆ మొక్కల్లో ప్రతి దాంట్లో ఉంచుతున్నాడు. అంతేకాదు పితృదేవతలకు, దేవతలకి, కృష్ణపక్షంలో పితృదేవతలకి, శుక్లపక్షంలో స్వర్గంలోని దేవతలకి ఆహారాన్ని ఇస్తున్నాడు అమృత కిరణ స్పర్శ ద్వారా. అలాగా చంద్రుడిగా ఉండి ఇవన్నీ చేస్తున్నానయ్యా నేను. ఏం అద్భుతమో! ఆ తత్వం తెలుసుకుంటే పులకించిపోతాం కదండి. కామించి చంద్రుడినై తేమల పండించేటి దేవుడంట. అబ్బా, ఎక్కడైనా చూడండి మీరు, తేమ ఉంటే కదా ఆ విత్తనం మొలకెత్తుతుంది. నువ్వు విత్తనాలు బ్రహ్మాండంగా భూమిలో వేసావయ్యా, అది మొలకెత్తకపోతే ఏం చేస్తావు? ఏం చేయగలవు నువ్వు? ఆ మొలకెత్తేటువంటి శక్తి, ఆ తేమదనం, మొత్తం సమస్త సృష్టిలో ఉండేటువంటి ఆర్ద్రత, ఆ తేమతనం ఎవరు? ఆ తేమతనమే భగవంతుడు. సమస్త సృష్టిని కూడా వేదం ఏం చెప్తుంది? అగ్ని సోమాత్మకమిదం జగత్ అని చెప్తుంది. ఆ వేడితనము, ఈ యొక్క చల్లదనము రెండిటితో కలిసి ఉంది. మానవ శరీరంలో కూడా అంతే కదా. ఈ నాడులు రెండు శరీరం మొత్తం ఎలా ఉన్నాయి, ఇడానాడి పింగళ నాడి అనేది మన శరీరం మొత్తం కూడా ఈ శరీర ఉష్ణోగ్రతని సమస్థితిలో ఉంచుతున్నాయి. వేడి ఎంత ఉండాలో, చల్లదనం ఎంత ఉండాలో, అది ఎక్కువ తక్కువ అయితే పరిగెత్తుతాము కదా డాక్టర్ల దగ్గరికి. ఏమి అద్భుతమైన వ్యవస్థ అండి భగవంతుడి యొక్క సృష్టిలో. తేమల పండించేటి దేవుడు నేను. ఎక్కడైనా ఒక పంట చూసినా, ఒక చెట్టు చూసినా, ఒక మొక్క చూసినా గుర్తు రావద్దు భగవంతుడు మనకి. అసలు ఆ భూమి నుంచి మొలకెత్తేటువంటి శక్తి రోహంతు సర్వబీజాన్యవ భగవద్దిశోజహి అను శ్రీ సూక్తంలో వస్తుంది. ఆ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం భూమి మీద ఎప్పుడు కురుస్తుందో అప్పుడే భూమికి శక్తి, ఏది మొలకెత్తించేటువంటి శక్తి. మొలక రావద్దు, భూమిని చీల్చుకొని రోహంతు సర్వబీజాన్యవా, ఆ మొలక వచ్చేటువంటి శక్తి ఎవరిదే? భూమిదా, మీదా, నాదా, విత్తనాందా? కాదు. అంతర్లీనంగా అంతర్నిహితంగా ఉండే భగవత్ శక్తి ఆ మొక్క మొలకెత్తేటట్టు చేస్తోంది కదా. అది గుర్తు రావాలి మనకు. ఈ సాధనంతా కూడా ఎక్కడో బాగుండే భగవంతుని పట్టుకోవడం కాదు, మన చుట్టూ ఉండేటువంటి పరిసరాల్లో, వాతావరణంలో, సంఘటనల్లో, మనుషుల్లో, సన్నివేశాల్లో ఉండేటువంటి ఆ భగవత్ శక్తిని అనుభూతి చెందడము వివిధ రూపాలలో, వివిధ అవస్థలలో. అది మనం పట్టుకోవాల్సింది ఆత్మీయులారా. అలాగా ఆ కీర్తన మనల్ని ఒక అపూర్వమైనటువంటి దివ్యానుభూతికి గురి చేస్తుంది. ఇంకా లాస్ట్ స్టాంజా, చరణం అంటారు చూడండి, వేదములన్నిటి చేత. అందుకోసం మనం ఇదంతా చెప్పుకుంటున్నాం. వేదములన్నిటి చేత, వేదవేత్తల చేత తెలుసుకునేటువంటి ఆదిదేవుడను నేను అని చెబుతూ అద్భుతమైనటువంటి ముక్తాయింపు, అంటే చివర్లో ఫినిషింగ్ టచ్ అంటామే, అలా ఇస్తాడు చూడండి ఒక వాక్యం. అన్నమయ్య, అబ్బబ్బా ఏమి అన్నమయ్య, ఏమిస్తాడు? శ్రీదేవితో కూడి శ్రీ వెంకటాద్రి మీద పాదైన దేవుడిని భావించ నేను. ఇది కావాల్సింది. పాదైన దేవుడంట ఆయన. పాదండి, పాదు. అది ఏమిటది? మూలము, ఒక ఆలంబన, ఒక ఆధారం. ఒక పాదు లేనిదే ఒక వృక్షం వస్తుందా? ఆ పాదు అయిన, సమస్త సృష్టికి పాదు అయిన పాదైన దేవుడను భావించ నేను. నువ్వు భావించుకోవయ్యా. నీ భావన కొద్దీ నీకు సిద్ధి, నీ భావన కొద్దీ నీకు అనుభూతి, నీ భావన కొద్దీ నువ్వు భగవంతుడికి దగ్గర అవుతావు, పట్టుకుంటావు, ఒడిసి పట్టుకుంటావు, గుండెలో పెట్టుకుంటావు, ఆవాహన చేసుకుంటావు. అది భావన. భావగ్రాహి జనార్దన, భావనారాయణ స్వామి అంటాం. ఆ భావాన్ని గ్రహిస్తాడు ఆయన. ఆ భావన ద్వారా నువ్వు ఎంతెంతగానో భావన చేసుకో, నీ భావనను బట్టి ఆయన నీకు అందుతాడు. చూడండి, పాదైన దేవుడిని భావించ నేను. చాలు. ఎంత అద్భుతమైన కీర్తన ఇచ్చాడో. ఇంకొక మహాద్భుతమైన విషయం ఏమంటే, ఈ కీర్తన మొత్తం చూసిన తర్వాత చూడండి, జీవులని సృష్టించడం ఒక అపూర్వం, వాటికి ఒక ఉనికి, ఒక మనుగడ, అద్భుతంగా సుస్థిరమైనటువంటి భద్రతా వ్యవస్థని జీవించడానికి కలిగించడం ఒకటి. దాని తర్వాత ఏమంశము? వీటన్నిటికి కావలసిన ఆహారాన్ని సృష్టించడం అన్నది చెప్పాడు. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు? ఈ తిన్న ఆహారాన్ని మొత్తము పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు ఎన్ని బస్తాలు తింటామో అదంతా ఎవరు అరిగిస్తున్నారు? మరి బాబు, లోపలుండి అరిగిస్తున్నది నేనేరా అని చెప్తున్నాడు. తర్వాత చివరిగా
పాదైన దేవుణ్ణి, ఇవన్నీ చేస్తున్నది నేనే. ఇదిగో కొండపైన ఉన్నాను, తిరుమల కొండపైన. నువ్వు భావించుకో, నీకు ఎలా ఇష్టం వస్తే అలా భావించుకో. అపూర్వంగా ఆ భావన ద్వారా నాకు దగ్గరగా, అంటే ఒక క్రమ పద్ధతిని, ఆ సృష్టి ఆవిర్భావ వికాసాన్ని, ఆ జీవుల యొక్క స్థితిగతులన్నింటి ఎంత అద్భుతంగా మలిచాడో చెక్కాడో చూడండి ఈ కీర్తనలో అన్నమయ్య. ఆత్మీయులారా, ఈ విధంగా నీ గుణాలని, నీ తత్వాన్ని గానం చేసుకోవడం ద్వారా, నీ కథలు వినడం ద్వారా, నీ పాటలు పాడుకోవడం ద్వారా పులకించిపోయేటువంటి స్థితి ఉందే, ఒక భక్తుడి స్థితి, ఒక భక్తి మార్గము. అది నాకు ఇష్టము, అది నాకు కావాలి, అందులో నేను వెళతాను అని విన్నవించుకుంటున్నాడు కదా ఈ భక్తుడు. మనము అలాగే విన్నవించుకుందాం. ఆ భక్తి తత్పరతని, ఆ భక్తి తాదాత్మ్యాన్ని మనకు ప్రసాదించమని భక్తి చక్రవర్తి అయినటువంటి, వైరాగ్య చక్రవర్తి అయిన ఆ మహా ఆచార్య దేవుణ్ణి, దేశికోత్తముడిని, జగద్గురువు పరమహంస అయినటువంటి మన గురుదేవులు రామకృష్ణుల వారిని, శారదమ్మ తల్లిని, వివేకానంద స్వామిని వేడుకుందాం, ప్రార్థిద్దాం, అర్థిద్దాం. జై శ్రీరామకృష్ణ, జై శారదామాత, జై స్వామి వివేకానంద. పాదైన దేవుడను భావిం